హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ హ్యాపీ హోలీ. బాగా చేసుకున్నారా ఫెస్టివల్ని? చాలా కేర్ఫుల్గా చేసుకుంటే మంచిది. ఎందుకంటే కలర్స్లో కెమికల్స్ ఉంటారు. మీరు న్యాచురల్ కలర్స్ యూస్ చేస్తే ఇంకా ఇంకా మంచిది. ఎలా కావాలంటే అలా ఆడుకోవచ్చు. సో జాగ్రత్తగా ఉండండి. నేనైతే హోలీ రోజు ఇలా పూజ చేసుకుని మీ అందరికీ చూపిద్దామని వీడియో తీశాను. నేనైతే మా చిన్న కృష్ణుడితో హోలీ చేసుకున్నాను. చూసారుగా స్టార్టింగ్లో ఎలా ఉందో. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. మీ ఇంట్లో మాత్రం చిన్నపిల్లలు ఉంటే కన్ఫామ్గా మీరు న్యాచురల్ కలర్స్ని యూజ్ చేయండి. కాకపోతే మనకు న్యాచురల్ కలర్స్లో అన్ని ఎక్కువ కలర్స్ రావు. బీట్రూట్తో పింక్ కలర్, ఇంట్లో దేవుడికి యూజ్ చేసే పసుపుతో ఎల్లో కలర్, నెక్స్ట్ కుంకుమతో రెడ్ కలర్ అండ్ పాలకూరతో గ్రీన్ కలర్, మనం బట్టలకి యూజ్ చేస్తాం కదా వైట్ డ్రెస్సులకి ఉజాలా బ్లూ కలర్, దాంతో బ్లూ కలర్ మనకి చాలు కదా హోలీ ఆడుకోవడానికి. ఈ కలర్ హెల్దీగా ఉండడానికి న్యాచురల్ కలర్. వాటి నుండి వచ్చే లిక్విడ్లో వాటర్ కలిపి వాటర్ కలర్స్ లాగా యూజ్ చేయొచ్చు. లేదంటే వాటి నుండి వచ్చే లిక్విడ్లో కార్న్ఫ్లోర్ కలిపి వాటిని బాగా ఎండలో డ్రై చేసి వాటి పౌడర్తో కలర్స్ ఆడుకోవచ్చు. మా చిన్ని కృష్ణ చాలా క్యూట్గా ఉన్నాడు కదా. నా పూజ అయితే ఇలా చేసుకున్నా. మీరందరూ పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ హోలీ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీకు బాడీకి అంటుకున్న కలర్స్ పోవాలంటే ఆయిల్తో క్లీన్ చేసుకుని త్వరగా కలర్స్ అనేవి పోతాయి. మనం పూజలో తెలియకుండానే చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాం. అవేంటో చూసేద్దామా ఆ మిస్టేక్స్ ఏంటో. ఫస్ట్ పూజ చేసేటప్పుడు కన్ఫామ్గా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి, చేతి నిండా గాజులు వేసుకోవాలి, కాలికి పసుపు రాసుకోవాలి. నెక్స్ట్ మనం పూజలో చేసేది ఏంటిది? దీపారాధన. సో దీపారాధనకి మనం పసుపు కుంకుమ కన్ఫామ్గా పెట్టాలి. అండ్ ఒక్క దీపం వెలిగించకూడదు. దీపం కింద ఇంకో ప్లేట్ పెట్టుకోవాలి. దీపంలో 2 ఒత్తులు వేసి వెలిగించాలి. ఒక ఒత్త అస్సలు వెలిగించకూడదు, గుర్తుపెట్టుకోండి. అండ్ 1 మోర్ పాయింట్ ఏంటంటే స్టీల్వి అస్సలు వాడకూడదు. ఇక్కడివి రాగి, సిల్వరు అవి మాత్రమే యూజ్ చేయాలి. అండ్ దీపం కూడా మనం డైరెక్ట్ అగ్గిపుల్లతో అస్సలు వెలిగించకూడదు. అగరబత్తి వెలిగించి దాంతో దీపం వెలిగించాలి, డైరెక్ట్ అగ్గిపుల్లతో వెలిగించకూడదు. నెక్స్ట్ పాయింట్, పూజ చేసేటప్పుడు చీర కట్టుకోవాలి. లేదు చీర అవైలబుల్గా లేదు అనుకుంటే డ్రెస్ వేసుకొని దాని మీద చున్నీ టవల్ పచ్చి ఏదో ఒకటి వేసుకోవాలి. అప్పుడు సగం పుణ్యం మీ హస్బెండ్కి కూడా వస్తుంది. ఫైనలీ నా పూజ అయితే డన్. 1 మోర్ పాయింట్ ఏంటంటే కృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టం. సో మీరు డైలీ అటుకుల ప్రసాదం కనుక కృష్ణుడికి నైవేద్యం కింద పెడితే ఇంట్లో సిరి సంపదలు అనేవి పెరుగుతాయి. అలానే ఉత్త అటుకులు అస్సలు పెట్టకూడదు. అందులో కొద్దిగా కిస్మిస్ లేదంటే బెల్లం, పంచదార ఏదో ఒకటి స్వీట్ వేసి పెట్టాలి అటుకులు. కృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టం. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎవరైనా కొత్తగా నా వీడియోలు చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ హోలీ అండ్ కేర్ఫుల్లీ.